ఖండిద్దాం 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 बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की आवाज दो आवाज दो वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम वंदे मातरम खंडिद्दाम 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 we are Indians 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 भारत माता की जय भारत माता की जय भारत माता की जय भारत माता की जय మంగళవారం రోజున 22 తారీఖు నాడు మరి కాశ్మీర్లో పహల్గాం ప్రాంతంలో పర్యాటనకు విజిటింగ్ ప్లేస్గా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతం ఎంచుకొని దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి మరి పహల్గాంకు యాత్రికులుగా వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో అకస్మాత్తుగా మరి ఒక ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చినటువంటి యాత్రికులను అతి ఘోరంగా మరి విచక్షణ లేకుండా వారిపైన కాల్పులకు పాల్పడి మమ్మల్ని వదిలిపెట్టండి ప్రభు అంటని చెప్పేసి బ్రతిమలాడుకుంటున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఉగ్రవాదులు వారి యొక్క మొండి చర్యలు మూర్ఖత్వంతో మానవత్వంను మర్చిపోయి రాక్షసులాగా ప్రవర్తించి మరి ఈరోజు పహల్గాంలో మన పరిస్థితి ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందంటే అక్కడ చిన్నపిల్లలను వాళ్ళ తల్లిని తండ్రిని మరి ఏమాత్రం కూడా వెనుదీయకుండా చంపేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ సంఘటన చూసిన తర్వాత దేశం మొత్తం కూడా ఉలిక్కి పడింది. భారతదేశం ప్రపంచానికి ఈరోజు ఎంతో ఆదర్శవంతంగా అన్ని ఆస్పెక్ట్స్లో వేరియస్ డెవలప్మెంట్స్ చేస్తున్నటువంటి తరుణంలో భారతదేశం అంటే ఈరోజు ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు చూస్తున్నటువంటి తరుణం ఇది. భారతదేశం అంటే ఒక గొప్ప ఉన్నతమైనటువంటి దేశంగా పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తున్నటువంటి మన దేశ పౌరులందరూ ఉన్నారు, దేశ రాజకీయ నాయకులందరూ ఉన్నారు, ప్రధానమంత్రులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈరోజు భారతదేశం అంటే ఒక స్టాండర్డ్స్కు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈరోజు ప్రపంచం మొత్తం కూడా భారతదేశానికి విలువిచ్చి ఈరోజు భారతదేశం ఒక విలువ ప్రపంచం మొత్తం కూడా గుర్తెరుగుతూ ఉంది. ఇది తట్టుకోలేక ఉగ్రవాదులందరూ మరి భారతదేశంలో ఉన్నటువంటి కులాలను ఆధారంగా చేసుకొని భారతదేశంలో ఐక్యతను దెబ్బతీయాలన్నటువంటి ఉద్దేశాలతో పహల్గాంలో ఈ యొక్క దుర్మార్గమైనటువంటి చర్యకు పాల్పడినటువంటి సంగతి మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఆ పహల్గాంలో జరిగినటువంటి సంఘటన చూసిన తర్వాత ఎంత దుఃఖాక్రాంతమైనటువంటి పరిస్థితి అంటే, ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి అంటే, నిజంగా అసలు వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలకు మనం ధీటైనటువంటి సమాధానము ఖచ్చితంగా ఏ ఉగ్రవాద సంస్థ అయితే భారతదేశం పైన ఇట్లాంటి చర్యలకు పాల్పడిందో భవిష్యత్తులో మరి గతంలో కూడా మనం చూసినాం. సర్జికల్ స్ట్రైక్ ఏవైతే భారత ప్రభుత్వం నిర్వహించిందో దానికంటే ధీటైనటువంటి సమాధానము ఈరోజు భారతదేశం నుంచి, భారత ప్రభుత్వం నుంచి మరి ఆ ఉగ్రవాద సంస్థ ఎదుర్కోవాలని ఈ సందర్భంగా మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. మేమందరం భారతీయులమంతా ఒకటి, భారతదేశంలో అన్ని మతాలు అన్ని కులాలు కూడా ఒకటిగా ఉండి దేశ పురోగతికి ప్రతి ఒక్కరం కూడా మరి ముందుకెళ్తున్నటువంటి తరుణం ఇది. కానీ మరి ఇక్కడ ఇట్లాంటి పరిస్థితులను వాళ్ళు జీర్ణించుకోలేక ఉగ్రవాదులందరూ కూడా మరి ఇట్లాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అసలు అక్కడ ఏం పాపం చేసిరని వాళ్ళందరినీ మీరు కఠినంగా అంతగానో ఘోరంగా చంపాల్సినటువంటి అవసరం వచ్చింది? ఇది కేవలము మీ దుర్మార్గమైనటువంటి చర్య, మీ యొక్క మరి అహంకార ఆధిపత్య చర్యగా మేము పరిగణిస్తూ ఉన్నాం.
ఒక్కసారి భారత్ కన్నెర చేస్తే కనుక ప్రపంచ దేశాలంతా కూడా మరి భారత్ వైపు చూసేటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఖబర్దార్, ఏ ఉగ్రవాద సంస్థ అయినా మరి దానికి సపోర్ట్ చేసేటువంటి ఏ ఒక్క సంస్థలైనా ఏ ఒక్క మరి నాయకులైనా కానీ ఈరోజు మేమందరం కూడా ఒకటే నినాదంతో ముందుకెళ్తా ఉన్నాం. మా అందరి నినాదము భారతదేశము, మా రక్తము, మా ఒంట్లో ఉన్నటువంటి రక్తము, మేము భారతీయులంగా భారతదేశం కోసము అనేక మంది మరి ఎంతోమంది ప్రాణాలు అర్పించి మరి ఈ దేశాన్ని రక్తపు బొట్టు మరి చిందించి మరి భారతదేశాన్ని నిర్మించుకున్నటువంటి పరిస్థితి మాది. ఇట్లాంటి భారతదేశం జోలికి వస్తే ఖబర్దార్ అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి అక్కడ చనిపోయినటువంటి మృతులందరూ కూడా వారి కుటుంబాలకు అందరూ కూడా మేము ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ ఉన్నాం. మీ అందరి తరపు నుంచి మీతో పాటుగా మేమే కాకుండా గల్లీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా మీ యొక్క తరపున మేము నిలబడతామని మీకోసము మీ యొక్క కుటుంబాల మరి ఎవరైతే ప్రాణాలు కోల్పోయినటువంటి వారందరూ ఉన్నారో వారి ఆత్మకు శాంతి కలగాలని మేము మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. మరొకసారి మీ వైపు మీతో పాటు మేము కూడా అందరం కలిసి మేమందరము మీతో పాటు ఉన్నామని ఈరోజు మీకు జరిగినటువంటి బాధ మీ బాధ కాదు, ఇది దేశం యావత్తు బాధ. దేశానికే ఒక ఘోరమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి ఒక పహల్గామ్ సంఘటన మరి దేశం మొత్తం కూడా ఈరోజు మేము ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా దీనికి ధీటైనటువంటి సమాధానం చెప్పబోతాము. అది భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం అందరూ కూడా మరి పార్టీలకు అతీతంగా ఒకటే తాటిపైన నిలబడి రేపొద్దున వచ్చేటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉగ్రవాద సంస్థకు ఉగ్రవాద మూటలకు అందరికీ కూడా ఒక ధీటైనటువంటి సమాధానం చెప్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దేశ ప్రధాని కూడా నిర్ణయం తీసుకున్నాడు, ఆల్రెడీ కూడా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. సో వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఏమన్నా సపోర్ట్ ఉంటుందనుకో? 100కు 100% ఈరోజు ఎవరైతే ప్రాణాలు కోల్పోయినటువంటి వారందరూ ఉన్నారో ఖచ్చితంగా వితౌట్ ఎనీ ఎగ్జంప్షన్ ఏమాత్రం కూడా వెనుదీయకుండా అక్కడ జరిగినటువంటి ప్రాణాలు కోల్పోయినటువంటి వారి కుటుంబాలకు అందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరులు కూడా అండగా నిలబడతారు. అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి భారత ప్రభుత్వం కూడా అండగా నిలబడుతుంది. దాంట్లో ఏమాత్రం కూడా సంకోచితం లేదు. ఆ సంగతి అయితే మేము ఖచ్చితంగా చెప్పదలుస్తున్నాం. ఎందుకంటే మనం అందరం భారతీయులం. ఈరోజు అక్కడ జరిగినటువంటి పరిస్థితి, వాళ్ళకి జరిగినటువంటి పరిస్థితి మనకు అసలు జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే మన దేశం అది, మన దేశము, మనమందరం కూడా ఒక దేశం అనేటువంటి ఒక దీని కింద బైండ్ అయి ఉన్నాం. ఒక సెక్యులరిజం ఉన్నది, మన ఒక కాన్స్టిట్యూషన్ ఉన్నది, మన ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. అన్నిటిని కలిపి మనం ఈరోజు ఒక ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి మనల్ని ఈ ప్రజాస్వామ్య దేశంలో అనేకమైన కులాలు ఉన్నాయి, అనేకమైన మతాలు ఉన్నాయి, అనేకమైన వర్గాలు ఉన్నాయి. బట్ భిన్నత్వంలో ఏకత్వం అంటని చెప్పేసి మనమందరం కూడా ఎవ్వరు ఎన్ని మతాలు ఉన్నా ఎన్ని కులాలు ఉన్నా మనమందరం ఒకటే మాట, మేమంతా భారతీయులంగా ఈ దేశంలో మేమంతా భారతీయ వారసులం, భారతీయ పౌరులం. మేము రేపొద్దున జరగదు ఏదైనా పరిస్థితి అయినా సరే ఎదుర్కోవడానికి భారతీయ పౌరులంగా మేమందరం కూడా సంసిద్ధులుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఉగ్రవాద మూకలకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఎంత ఘోరమైన పరిస్థితి మీరు కలిగిస్తున్నారంటే భారతదేశము మీకు ఏమాత్రం ఎట్లా కనిపిస్తూ ఉంది? దేశం ఏమనుకుంటున్నారు? భారతదేశం అంటే ఏమనుకుంటున్నారు? ఈరోజు భారతదేశం కోసము వివిధ ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశము ఒక నాయకుడు వెళ్తే ఒక రెస్పెక్ట్ వేరే విధంగా ఉంటుంది. ఎంత ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇస్తున్నారు అది మనం గమనించి ఇవందరూ ఏంటంటే దేశం డెవలప్ అయిపోతూ ఉంది కాబట్టి దీన్ని ఏదో రకంగా మనం దెబ్బతీయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఈ రకంగా అంటే దాన్ని డెవలప్ కానీయకుండా చేయాలన్నటువంటి ఒక ప్లాన్స్ ఇవన్నీ కూడా. సో అవన్నీ ప్లాన్ కూడా ఏం నడవదు. కాబట్టి మేము ఖచ్చితంగా అవసరం అనుకుంటే ఇంకొక ఉగ్రవాద చర్యలకు ధీటుగా ఇంకొక స్వతంత్ర మూమెంట్ ఎట్లా జరిగిందో అవసరమంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇంకో మూమెంట్ తీసుకురావడానికి కూడా వెనుకాడనటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. భారతదేశం ఏం చిన్నది కాదు, భారతదేశానికి కూడా ఏమి శక్తి సామర్థ్యం లేక కాదు. భారతదేశము మొన్న సర్జికల్ స్ట్రైక్ మనం చూసినాం, ఎంత ధీటైనటువంటి సమాధానం ఇచ్చిందో. ఆ దెబ్బతోనన్నా మీరు జ్ఞానోదయం కలగాలి. అసలు ఒక భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే కూడా మీకు ఒక రకమైనటువంటి ఆలోచన రావాలి, కానీ ఇంకా మీకు రాలేదు. అయినప్పటికీ కూడా దానికంటే డబల్ ధీటైనటువంటి సమాధానంతో ముందుకెళ్తుంది. ఖచ్చితంగా దానికి అందరం కూడా కట్టుబడి ఉంటాం. నమస్కారం. ముందుగా 22వ తారీఖు కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రవాద నీచులు అమాయకులైనటువంటి మన ఇండియన్స్ను దారుణంగా చంపినందుకు
ఆ చనిపోయిన వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు